తెల్లవారుజామున 5 గంటలకి మైక్ సెట్ ఆన్ చేసి స్తోత్ర ప్రార్థన జరిపించాలి. నేనప్పుడు ఓసారి 4:30కంతా బాత్రూములన్నీ కడిగేసి ఈ క్యాసెట్లు స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఓ తాటాకు పందిర్లు వేసేవాళ్ళం కదా, అక్కడ డైనింగ్ టేబుల్ పెళ్ళిళ్ళు వేస్తారు కదా భోజనం చేయడానికి, 5 అడుగుల టేబుల్ ఒకటి ఇనపది, దాని మీద నడుము వాల్చి ఒక్క అరగంట నడుము వాల్చి స్తోత్ర ప్రార్థన చేయడానికి షేయి దగ్గరికి వెళ్దామని ఒక గ్రౌండ్ చివరిలో అట్లా టేబుల్ మీద పడుకోక మునిపే లైట్లన్నీ ఆపేసి ఉంటాం కదా, ఒక ముసలి ఇదిగా ఆపయ్యా ఆపు, ఇంతమంది ఎక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు? పిల్ల చెల్ల ఉన్నారు ఇక్కడ, ఎక్కడికి వెళ్తాం ఇంతమందిని? ఆ మందిరం మా సరిపోదు, ఎక్కడికి వెళ్తాం? ఇదంతా కాదు, ఆపు అంటూ చెవులో జోరేగా ఓగి గుయ్యమంటుంది సౌండ్. ఏంట్రా ఈ ముసలి లేచి కూర్చున్న టేబుల్ మీద చూస్తే మోకాళ్ళ మీద ఉంది, కసురుతా ఉంది, విసుక్కుంటా ఉంది, దబాయిస్తా ఉంది. అట్లా చేస్తూ ఎవరి మీద కోపం ఈవిడికి, ఎవరిని దబాయిస్తుంది, ఎవరిని కోపపడుతుందో అర్థం కావట్లేదు. నేనేమో తాటాకుల కింద ఉన్నా, ఆవిడేమో బయట ఉంది. కాసేపటికి ఆ మాత్రం తెలీదా నీకు? 7 లక్షల మంది ఉన్నాం ఇక్కడ, ఎక్కడికి చర్చిలో సరిపోద్దా? వర్షం ఆపు వర్షం అంటుంది. ఇప్పుడేం వర్షం? ఈ ముసలిది నిద్దట్లో మాట్లాడుతుందా ఏమిటో తెలియక నేను ఆ టేబుల్ దిగి బయటకు వచ్చాను, తాటాకుల కింద నుంచి తెర చూస్తూ వర్షం వస్తుంటే ఆ ముసలమ్మ ఎంత హక్కుదారురాలుగా ప్రార్థన చేస్తుందో ప్రభు సన్నిధిలో. ఇక ఆవిడ డైరెక్ట్ గా ఒక మనిషి బాబా ఇంతమంది అక్కడికి వెళ్తాం బాబా, మీరు నమ్మరు, నాకు ఇప్పటికీ రోమాలు ఎక్కువ పొడుచుకుంటాయి. నేను ఆవిడ చూస్తా వర్షంలో అట్లే నిలబడ్డానండి, పట్టుమని 10 నిమిషాలు అయ్యేసరికి వర్షం ఆగిపోయింది. కొన్ని సందర్భాల్లో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నమ్మబుద్ధి కాదు, కానీ నగ్న సత్యం